Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. క్లైమాక్స్ కు చేరిన తిరుమల లడ్డు ఎపిసోడ్. తిరుమల లడ్డు కల్తీ ఘటన విచారణ కీలక దశకు చేరుకుంది. సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. తిరుపతిలోనే మకాం వేసి సిట్ అధికారులు అన్ని కోణాలలో విచారణ కొనసాగిస్తున్నారు. లడ్డు తయారీ కేంద్రం మొదలు నెయ్యి సరఫరా కంపెనీల వరకు వివరాలు సేకరించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక నివేదికను సిట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సంచలనం రేకెత్తించిన తిరుమల లడ్డు కల్తీ ఘటన విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే సిబిఐ జేడీ నేతృత్వంలోని ఏర్పాటైన సిట్ వేగవంతం చేసింది. తిరుమలలో లడ్డు తయారీ పోటును పరిశీలించింది. కావలసిన సమాచారం సేకరించింది. తిరుమలకు నెయ్యి టెండర్లు, కాంట్రాక్టర్ల ఖరారుపైన ఆరా తీసింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన కంపెనీలను పరిశీలించింది. ఏఆర్ డైరీలో విచారణ చేసింది. కొన్ని ఫైల్స్ను స్వాధీనం చేసుకుంది. అక్కడి సిబ్బందిని విచారణ చేసింది. నెయ్యి సరఫరా చేసిన సమయంలో లారీల డ్రైవర్ల విచారణకు సిద్ధమైంది. ఇప్పటి వరకు విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలను టీం సభ్యులు సిబిఐ ఉన్నతాధికారులకు నివేదించారు. తిరుపతి కేంద్రంగా సిట్ తమ కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. అక్కడే టిటిడి అన్ని వసతులు కల్పించింది. నెయ్యి సరఫరాలో లోపాలపైన ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా నెయ్యి సరఫరా చేసే కంపెనీలే సరఫరా చేశాయా, మధ్యలో ఇతర కంపెనీల జోక్యం ఉందనే ఆరోపణలపైన చెక్ పోస్టుల నుంచి సమాచారం సేకరించారు. అదేవిధంగా తిరుమలకు చేరిన నెయ్యి శాంపిల్స్ ల్యాబ్లో ఏ విధంగా పరిశీలన చేస్తున్నారు, నాణ్యత ఏ మేర నిర్ధారణ అవుతుందనే అంశాలను పరిశీలించారు. ఇక తిరుపతిలో మకాం వేసిన సిట్ టీం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ డైరెక్టర్కు వివరాలు తెలిపారు. అంతకుముందు టిటిడి ఈవో శ్యామలరావును సిట్ సభ్యులు కలిశారు. దర్యాప్తునకు కావలసిన సమాచారం కోరింది. నెయ్యి కొనుగోలుకు సంబంధించి విచారణలో తేలిన అంశాలతో ప్రాథమిక నివేదిక సిద్ధం చేసిన సిట్ ఉన్నతాధికారులను నివేదించినట్లు సమాచారం.